హాయ్ హలో మీ అందరికి వందనాలు ఫ్రెండ్స్. మేమైతే 5:30 కల్లా ఉపాధి హామీ పని సైట్కి వెళ్తున్నాం. అక్కడ వెళ్ళినాక అక్కడ ఫేస్ స్క్రీన్ ఫోటోలు తీయడానికి సమయం పడుతుంది. 5:30 నుండి మినిమం 7:30 8 గంటల వరకు ఫోటోలు తీయడానికి సమయం అవుతుంది. ఎందుకు సమయం అవుతుందంటే అక్కడ ఒకరికి త్వరగా అవుతుంది, ఒకరికి సమయం తీసుకుంటుంది, మళ్ళీ బేక్ అవుతుంది. సర్వర్ డౌన్ వల్ల బేక్ పడట్లేదు ఫోటోలు. చూడండి, జనం నిలబడి ఉన్నారు, అక్కడ చూస్తున్నారు. ఒకడికి తీస్తే ఒకడికి టైం పడుతుంది. దీనివల్ల ఇది ప్రభుత్వం మన రైతులకు ఇలాగా ఈ ఆన్లైన్ పెట్టడం కరెక్ట్ కాదు. మరి మనమందరూ కూడా దీనికి దృష్టి ఉంచాలి. చూసిన వారందరూ కూడా ఈ వీడియోను లైక్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉద్యోగస్తులకి అయితే కరెక్ట్, మన ప్రజలకి ఇలాంటి ఇబ్బంది చేయడం కరెక్ట్ కాదు. ఈ ప్రజలు ఎంత ఇబ్బంది అవుతున్నారంటే వీళ్ళు పని తేలట్లేదు, ఈ ఫోటోలు తీయడమే సమయం అవుతుంది. ఎందుకంటే చూడండి, జనాలు నిలబడి ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు అవుతే తప్ప అవ్వట్లేదు. ప్రజలు ఎంత ఇబ్బందిగా ఎంత బాధపడుతున్నారో వారి మాటల్లో చూద్దాం, రండి వినండి. వారు ఎలా మాట్లాడుతున్నారో మనం కూడా ఆలోచిద్దాం. ఇలాంటి పని మాకు చాలా బాధ వస్తుంది సార్. ఇది ఫోటోలు సరిగా పడట్లేదు, గొప్ప బాధ వస్తున్నాయి. 2 సార్లు ఫోటోలు తీయడము, పని చేయడము చాలా వాళ్ళకి బాధ వస్తున్నది. కష్టం, జబ్బులు కూడా వస్తున్నాయి. ఇలాంటి పని అసలు వద్దు, లేకపోతే మానేస్తే కూడా మరి పర్వాలేదు. ఏదో ఏ విధంగా పని మంచి శుభకరం ఉండేది, ఆ పని లెక్కలంతా చేస్తాం. కానీ ఇలాంటి పని అంటే మా వల్ల కాదు. చాలా జబ్బులు జ్వరాలు కూడా వస్తున్నాయి 2 సార్లు పొట్టు తీయడానికి. ప్రభుత్వం వారికి ముఖ్యమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనంతగిరి మండలం బాలాస్ పంచాయతీ, అల్లూరి సీతారామరాజు జిల్లా మాది. ఎందుచేత అయితే మేము ఇంత బాధపడుతున్నాం, ఉదయం నుండి మరి ఫోటోలు పడట్లేదు మాకు ఎనర్జీసి. మరి ముందు ఉన్న ఆ ప్రకారం మాకు మాస్టర్లు పంపించి, మీ దయ ఉంచి మాస్టర్లు పంపించి ఈ ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా చేస్తారని మేము మిమ్మల్ని పద్ధతిగా మాస్టరు ప్రకారం మాకు ఎనర్జీసి స్టార్ట్ చేస్తారని మిమ్మల్ని బతిమాలి ధన్యవాదాలు చెల్లిస్తూ నుంచి ఫోటోలు మాకు పడట్లేదు. ఎంత ఘోరం, ఎంత ఇబ్బంది మాకి. హాయ్ హలో నమస్తే. ప్రభుత్వం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేనైతే మా పొర్లుబంద గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు కమ్మేటుగా పనిచేస్తున్నాను. అంటే ఉదయం 5:30 నుండి ప్రారంభిస్తే 7-8 అవుతుంది ఫోటోలు తీయడానికి. ఆ సమయం ఈ ఏపీ ఎలాంటిదంటే ఆ సర్వర్ ప్రాబ్లం వల్ల కరెక్ట్ టైంకి అయితే స్పందించట్లేదు. ఇటువంటి వల్ల 9 అవుతే ఫోటోలకి 9 అవుతే పని చేయడానికి వెళ్తే 10-11 అవుతుంది. ఇది చాలా సమయం వృధా అవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు అయితే ఉదయం నుండి అయితే సర్వర్ ప్రాబ్లం ఉంది. మేము ఉదయం తీసిన ఫోటోలు ఇంకా అప్లోడ్ అవ్వట్లేదు. మరి మధ్యాహ్నం పూట అయితే ఇప్పుడు వచ్చారు జనాలంతా ఇప్పుడు వచ్చి ఫోటోలు చేయడానికి వచ్చారు పాపం. మరి ఎక్కడెక్కడ సంతాలు కానీ బయటకు పనులు, వాళ్ళ సొంత పనులకు వెళ్ళి ఉండి కూడా వాళ్ళు ఈ టైంకి 3 గంటలకి ఇక్కడ వచ్చి హాజరయ్యి జనాలు ఇక్కడ కుమ్మకాయ ఉన్నారు. ప్రభుత్వాలు గుర్తించాలి, ఏ టైంకి ఇది పెట్టినా కరెక్ట్ గా అది పని చేసేటట్టు పెట్టాలి. ఈ మండలం, ఈ దేశం మొత్తం అయితే ఇలా జరిగితే మరి నష్టపోయేది మా ప్రజలే. ఉద్యోగస్తులు అయితే, అధికారులు అయితే హ్యాపీగా కూర్చుంటారు, కానీ మాకు ఇబ్బంది అవుతుంది. మరి మొదటి అప్పుడులో లాస్ట్ ఇయర్ 24-25 సంవత్సరంలో చేసే పని ప్రకారం అయితే మాకు మాస్టర్ వచ్చేది, హాజరేసి పంపిస్తే వాళ్ళ కూలి, వాళ్ళ వేతనం వాళ్ళకి వచ్చేది. కానీ ఇలాంటివి పెట్టడం వల్ల చాలా ఇబ్బంది. వాళ్ళు పనికి వాళ్ళు సొంత పనులు చేయలేకపోతున్నారు, వాళ్ళ కుటుంబంలో ఎవరు చనిపోయిన వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళ బంధువులు రోగాలతో ఉన్న వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళు అనుకున్న టైంకి అర్జెంట్ పనులు కూడా వెళ్ళలేకపోతున్నారు ఇటువంటి పెట్టడం వల్ల. దయవుంచి ప్రభుత్వం వారికి చెప్తున్నది ఏమిటంటే ఎనీ టైం కరెక్ట్ గా ప్రజలకు అందేటట్టు చూడండి, వాళ్ళకి సక్రమంగా చేసే విధానం చూడండి, రైతులకు ఇబ్బంది పెట్టే విధానం అయితే చేయకండి. దయవుంచి మీకు అందరి చేతులు జోడించి ప్రజల తరపున చూడండి ఎంత అలోకులంగా ఉన్నారు ఇక్కడ వచ్చి. వీళ్ళకి బోల్డ్ పనులు అయినా సరే ఈ టైం ఇక్కడ వచ్చి జనాలుగా కూడి ఉన్నారంటే మరి వాళ్ళు ఎంత పని కొరకు ఆశపడుతున్నారో మీరు గుర్తించి మరి ఈ పనిని చూసిన జనాలు కానీ ప్రజలు కానీ ఈ వీడియోని ఒకసారి మీరు అందరు చూసి, ఒకవేళ ఈ వీడియో కరెక్ట్ అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వారికి కూడా షేర్ చేయండి. ప్రభుత్వం దాకా ఈ వీడియో వెళ్ళాలని నా కోరిక. ఎందుకంటే ఇటువంటి ప్రజలకు మనం ఇబ్బంది చేయకూడదని నా ఆశ. మరి థ్యాంక్ యూ, మీ అందరికీ ధన్యవాదాలు.